దాన్ని బాధ్యత అంటారు. కనెక్ట్ అవ్వకపోతే నష్టపోయేది మనమే. నేనేమంటానంటే దేవుని సంకల్పం ఎప్పుడు కూడా బాధ్యతతో కూడింది. అది నీతో ఆగేది కాదు. నీ తర్వాత ఇతరుల ఎడలు కూడా బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. ఒకటి, మన గురించి మనకు బాధ్యత ఉండాలి. రెండవది, ఇతరుల పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలి. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, రెండు పనులు విలువైనవి. ఈ విలువైన దాని వెనక ఎవరి స్వరం ఉందంటే దేవుని స్వరం ఉంది. దేవుడు ఒకసారి మాట్లాడాడు, బాధ్యతలు, రెండు బాధ్యతలు మనం చేయాలి. ఒకటి, మనల్ని మనం కాపాడుకోవాలి. అదే బాధ్యత ప్రకారం మనల్ని మనం కాపాడుకున్న ప్రకారంగా ఇతరులను కూడా కాపాడాలి. నేనేమంటానంటే, ఆజ్ఞ తెలిసిన ఆదాము యొక్క పాపమని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అవ్వ పాపమని రాయలే. గుర్తుపట్టారా? కనెక్ట్ అయ్యారా? అంటే సంఘంలో కానీ కుటుంబంలో కానీ పురుషుడు ఆజ్ఞ తెలిసిన వాడై ఉండాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పురుషుడు ఆజ్ఞ తెలిసిన వాడై ఉండాలి. పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడతాడు, స్త్రీ మోసపరచబడెను కానీ. చప్పట్లు కొట్టండి సంతోషంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపట్టండి, స్త్రీ అంట మోసపరచబడలేదు కానీ అని రాశాడు. పురుషుడు మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడెను. ఇప్పుడు మనందరం ఎక్కడ ఎలా కనెక్ట్ అయ్యి ప్రార్థన చేయాలో కొద్దిగా అర్థం చేసుకోండి. నష్టాన్ని, శిక్షావిధిని, పాపానికి కారణంగా నిలబెట్టాడు ఆదాముని. కానీ త్రోవ తప్పింది ఎవరు? మోసపరచబడింది ఎవరు? కానీ ఆదాము మోసపడెను అని అనలా, కానీ పాపానికి కారణం అన్నాడు దేవుడు. ఇక్కడ మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రాముఖ్యంగా లోపలికి వచ్చేయండి నాన్న, పర్లేదు ఎట్లయినా కూర్చోవచ్చు. నేనేమంటానంటే, లేకపోతే ఇటు ఎదురుకు వచ్చేయండి నాన్న, ఇటు వచ్చేయండి. ఫ్రాన్సిస్, ఇటు కూర్చో. ఇక నువ్వు బయట కాదు, లోపల. నీ స్టోరీ మారింది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా కనెక్ట్ అవ్వండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ప్రతి పదాన్ని పట్టుకోగలిగితే మన బతుకు మనకు అర్థం కాకుండా మనం చేసే ప్రార్థన దేవుని దగ్గర చేరదు. నేను మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన బ్రతుకు మనకు అర్థం కావాలి ఇక్కడ. రెండవది, మనం ఇతరుల కొరకు అనేది ప్రారంభించబడుతుంది. రెండు స్టేజీలు. ఒకసారి దేవుడు మాట్లాడిన తర్వాత, ఒకటి మనలో మనం సేఫ్టీ జోన్లోకి వెళ్ళాలి. సెకండ్, ఇతరులకు కూడా సేఫ్టీ జోన్లోకి రావాలి. ఈ రెండు పనులు జరగాలి. ఇది దేర్ వాజ్ ఎ గాడ్స్ ప్లాన్. నాన్న ఐకి ప్లేస్ ఇవ్వండి, అక్కడ మధ్యలో కుర్చీ తీసేయండి. తీసే, అది తీసే. అది తీసేసి అటు రైట్. అయ్యే బ్యాగులు పెట్టుకుంటారు ఎదరికి, అది పక్కకి. రైట్. కొద్దిగా కనెక్ట్ అవ్వడానా? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే విషయాలు కనెక్ట్ అవ్వకుండా మనకు ఉపదేశాలు ఇక్కడ 100 మంది చెప్పనే కూడా మనకు ఒక్కటి కూడా అర్థం కాదు. ఇక్కడ ఒకటి, మనల్ని మనం సేఫ్టీలో ఉంచుకోవాలి. ఇతరులను సేఫ్టీలో ఉంచవలసిన బాధ్యత కలిగిన వాళ్ళం. 2 వేస్ ఉన్నాయి. ఈ రెండిట్లో నిర్లక్ష్యం అనేది అతి ప్రమాదపూరితమైనది. ఈ రెండిట్లో నిర్లక్ష్యం అనేది జ్వరబడింది.
ఈ నిర్లక్ష్యం అనేది చాలా చాలా ప్రమాదపూరితమైంది. నానా అక్కడ కుర్చీ లేపేసి అయ్యోళ్ళకి దారిచ్చి ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఒక కుర్చీ లేపేసి బయటి నాన్న ఇటు వచ్చేయండి. కొద్దిగా దైవజనులందరికీ వందనాలు. 10ంటికి రండి అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటా, లేకపోతే వాళ్ళ సబ్బు పెట్టి కడుదాం అనుకుంటున్నా. అందరి కాళ్ళు సబ్బు పెట్టి కడుదామని ప్లాన్ చేస్తున్నాను. ఎన్ని సబ్బులు అరిగేదాకా రుద్దాలని ఉంది నాకు. ప్లీజ్ కొద్దిగా నాకు చోటు ఇవ్వండి. 10ంటికంటే 10ంటికి రండి. ఆలస్యంగా ఉన్నవాడికి దేవుని రాజ్యం లేదు, మీకు తెలీదు. ఆలస్యమైన వాడికి దేవుని రాజ్యం లేదు. సిద్ధపడ్డారు 10 మంది కన్యకులు. 10 మంది కన్యకులు సిద్ధపడ్డారు కదా. ఒకసారి ఆలోచించండి. మీరెవరో నాకు తెలియదు అన్నాడా? పర్లేదులే ఆలస్యమైందిగా రండి అన్నాడా? అసలు ఛాన్స్ కూడా ఇవ్వలే. దేర్ ఈజ్ నో వే. ఈ పిల్లోడు ఎక్కడున్నాడు? మోషే ఏందయ్యా కన్నంలో దాక్కున్న పాములాగా ఆద్దరిని దాక్కున్నావు ఎందుకు కొడుక? ఇట్రా ఇట్రా, ఎదురుగా నా కంటి ముందర ఉండాలి కదా. కన్నంలో ఎలికో పాము దాక్కున్నట్టు ఉంది. మరి ఎక్కడో ట్రైనింగ్ అయినట్టు ఉన్నావు, దేన్నో చూసి ఉంటావు. కూర్చో అంటే ఏదో ఒకటి కళ్ళలో పడుతుంది అనమాట. ఓ చూసుంటాడు. కూర్చో నాన్న. నా ప్రాణానికి నా దరిద్రం ఏంటో, నేను వాక్యం చెప్పే టయానికే దూతలన్నీ వస్తూ ఉంటాయి. మరి అదేం దరిద్రమో మరి. నా కోసం ఈ మెట్టు కనిపెట్టుకొని ఉంటారండి. కరెక్ట్గా నేను బలిపీఠం మీద ఉంచున్నప్పుడు ఇక మొత్తం వస్తూ ఉంటాయి తోకలు. తల ఎక్కడో పడేసి వచ్చి ఉంటారులేండి, తోకలు వస్తూ ఉంటాయి. నాకేమో 2 యాంగిల్స్ కావాలి, ఇటు తిరగాలి ఇటు తిరగాలి. ఎవరేం చేస్తున్నారో తెలియదు, అదొక బాధ. రైట్. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మనం గ్రహింపు లేకుండా భక్తిని చేయలేం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. గ్రహింపు ఉండాలి, మనకు గ్రహింపు ఉండాలి, నిర్ణయం ఉండాలి. గ్రహింపు నిర్ణయం లేకుండా భక్తి చేయొద్దు, అది మొత్తం వేస్ట్ అవుద్ది. ఒకసారి మీరు ఆలోచించండి. గ్రహింపు లేకుండా నిర్ణయం మనమైనా ఒప్పుకుంటామా? మనం కూడా ఒప్పుకోం. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఒక మనస్సాక్షి ఉంది అని అర్థం. మన మనస్సాక్షికి ఎప్పుడు కూడా రుజువు ఉండాలి, గ్రహింపు ఉండాలి. అంటే మనకు అర్థం కావాలి. మనకు అర్థం కానిది ఏది జరిగినా దానికి మనం విలువ ఇవ్వం. ఫస్ట్ మనమే విలువ ఇవ్వం. నేనేమని అడుగుతున్నా అంటే, ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం, నాకు గ్రహింపు కావాలని అడగపోతే కనెక్ట్ అవ్వలేం. ఇక్కడికి వచ్చి నటించే బతుకు అలవాటు అవుద్ది. ఇక్కడికి వచ్చి నటించుకోవద్దు, నటన జీవితం చేయొద్దు. మనకు తెలీదు, మన నిర్లక్ష్యం మనల్ని నటించేటట్టు చేస్తుంది. నీతో పని లేదు, నీ బాడీ దాని అంతనికి అదే నటించేటట్టు చేస్తుంది. నటనకు ఆధారం ఏంటంటే మనం లోక జ్ఞానం, మన తెలివి, మన ఆస్తులు, మన అందం, చందం, మన బలం, ఇవన్నీ నటనకు ఆధారం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నటించడానికి ఆధారం మన తెలివి, మన బలం, మనకున్న వాటిని ఉపయోగించుకోవడం అనేదే నటన. నేనేమంటానంటే, దేవుడు ఇవ్వకుండా నువ్వేం ఉపయోగించుకుంటావు? బ్రెయిన్ ఇవ్వకపోతే ఉపయోగించుకోలేవుగా. ఇప్పుడున్న ఆలోచన రేపు కరెక్ట్గా నీ పక్కనోడితో కరెక్ట్గా మాట్లాడకపోతే ఇక అది ఏం ఉపయోగించుకుంటావు? అంటే బ్రెయిన్ ఇవ్వాలా, నరాలు పనిచేయాలా. ఈ బ్రెయిన్లో ఏదో ఒక నరం కొద్దిగా ఆగిందంటే ఇంతే సంగతులు. అంటే ఈ చెయ్యి పని చేయదు, ఒక పక్క నరాలన్నీ పనిచేయవు. అంటే ఒక నరానికి దేహంలో చాలా అవయవాలు పనిచేయవు. అంటే నా బాధ అంతా అర్థం చేసుకోండి. ఇక్కడ మన భక్తిలో ఒక్క మాటను సరిగ్గా నమ్మే బలం రాట్లా. సంఘానికి సేవకుడు చాలా విలువైనవాడు.
ఆదాము దేవుని పోలిక. చూడండి ఎంత విలువిస్తున్నాడు. ఇక్కడ మనకున్న దరిద్రం ఏంటంటే దేవుడు మనకే విలువిస్తున్నాడు అనేది క్యాచ్ చేయం. ముందల మన బలహీనతల గురించి ఆలోచించుకోవడమే సరిపోద్ది. మన ఆయుష్కాలం అంతా మన బలహీనతలే. నేనేమంటానంటే దేవుడు మనతో మాట్లాడిన ఆయన ఉద్దేశాన్ని నువ్వు గుర్తు తెచ్చుకుంటే నీకు విరోధి వాడు అన్నవాడితో దేవుడు యుద్ధం చేస్తాడు. కొట్టండి, చప్పట్లు కొట్టండి. విరోధితో నీ దేవుడే యుద్ధం చేస్తాడు. నువ్వు చేయలేవు, నేను చేయలేను. మన వల్ల అయ్యే పనులు కావు ఇవి. యుద్ధం దేవుని చేత చేపించండి, మనం చెయ్యొద్దు. ఆయన చేత చేయించడానికి ఆయన్ను నమ్మాలి. ఇక్కడేంటి, మనం ఉపవాసం ఉంటే, మనం ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టుకుంటే దేవుడు నన్ను అంగీకరిస్తాడు. ఇది పెద్ద ఇంటర్నేషనల్ డ్రామా. అంటే నటనలో కమల్ హాసన్ను దాటిపోతారు. వద్దు. నువ్వు ఉపవాసం ఉంటే కాదు, నువ్వు దేవునికి భయపడితే. నేనేమంటానంటే దేవుడు మాట్లాడింది నమ్మండి. ఆయన ఏమంటాడంటే, ఆదాం నువ్వు నా పోలిక. ఇప్పుడు నువ్వు నిలబడు, నేను దేవుని పోలికననే మనసు నీ హృదయంలో ఉంటే దెయ్యం నీ దగ్గరికి కాదు కదా, నీ ఆలోచనలోకి రావాలన్నా గజగజ వణుకుతుంది. చిన్న చిన్న విషయాలే మనకు అర్థం కాకుండా మాట్లాడతాడు అప్పుడు. ఈ బాధ ఎందుకు నాకు? పెద్ద ప్రసంగాలు చేయలేక కాదు, మాకు చేతగా కాదు, మరమరాలు పిసకడం కాదు. ఇక్కడ విషయం ఏంటనేది విడదీయాలి, చూపించాలి. ఇప్పుడు నాకేదో కొద్దిగా ఆయన ఆలోచన ఎత్తున్నాడు, అవి మీతో పంచుకుంటున్నా. కారణం ఏంటంటే 2 పనులు చేయాలి. నాకు అర్థమైంది, నన్ను నేను కాపాడుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నాతో పాటు మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి. ఈ 2 పనులు జరగకపోతే సేవకుడు కాదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను ఎవరినైనా. మనం వాక్యం ద్వారా నన్ను నేను కాపాడుకుంటున్నాను, ఊరికే బడాయికి చేతులు ఎత్తొద్దు. బడాయి బచ్చా కూళ్ళాక చచ్చా అన్నట్టు వద్దు, అట్టొద్దు. నేను దేవుని కుమారుణ్ణి అనండి ఒకసారి. నేను దేవుని కుమారుణ్ణి. ఇప్పుడు ఈ మనసుతో యుద్ధానికి వెళ్ళు. ఎవడు నీ ముందర నిలబడతాడు? దావీదుకున్న విద్య అదే. దావీదుకి తెలివితేటలు లేక కాదు, ఉన్నాయి దావీదుకి కూడా. తామసయ్య గారు లేవా? అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, తెలివి ఉంది. కానీ దాన్ని యూజ్ చేసేటప్పుడు పద్ధతులు వేరు. వాడేటప్పుడు, శత్రువుతో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు పద్ధతి వేరు. పద్ధతిలో ఏముండాలి అంటే మనం దేవుని నమ్మగలగాలి. ఆయన నమ్మినప్పుడు శత్రువు యొక్క వీక్నెస్ మనకి అర్థమయ్యేటట్టు చేస్తాడు. మరలా నేను చెప్తున్నాను, శత్రువు యొక్క వీక్నెస్ అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తాడు. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సీక్రెట్ అదే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒరే నొసట ఇంక చూడరా అన్నాడు. అంతే, అయిపోయేది. ఇక వేరే పద్ధతుల హడావుళ్ళు ఏం లేవు. చిన్న ఆలోచన తీసుకొచ్చి దేవుని ఆత్మ మనకిస్తాడు. ఒరే నువ్వు దేవుని బిడ్డరా, నిన్నోడు ముట్టుకుంటాడురా అంటాడు. ఆయన అన్నది నువ్వు అంగీకరించరాదా? ఏంది నీ ఊపుడు, నా ఊపుడు, డుచుకుడు బుచుకుడు ఎందుకు? ఆడెవడో వస్తున్నాడంట. ఎవడు? క్రిసు అయాకిలో. నేనేమంటానంటే ఇక టచ్కి బొచ్చుకి అంత దూరం పరిగెత్తి అన్ని టికెట్లు డబ్బులు పెట్టుకొని ఊగి రావాలా? టచ్లకే బొచ్చులకే గిన్నెలకి ఏం పనులే. ఇప్పుడు అద్భుతం కావాలి. అద్భుతం నీ ద్వారా చేపిస్తాడని నమ్ము. ప్లీజ్ మిమ్మల్ని బతిలాడుకోండి, కొద్ది పెద్ద మనసు చేసుకోండి. ఊరికే ఆడెవడో చేతి నువ్వు పోయి చూసేదేంటి? ఆడికి దేవుడు యెహోవా అని, యేసు ప్రభువే, నీకు నాకు యేసు ప్రభువే. కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఎందుకో దురద? ఆడికేదో లోపల గజ్జి ఉంటుంది, ఆడికి అర్థం కాదు. ఆడి గజ్జి మీకు తగిలెత్తాడు. ఎందుకు ఆ బాధ? నేనేమంటున్నానంటే ఎవడో చేస్తాడు చూసేది ఏంది నాకు అర్థం కాదు. నువ్వు చెయ్యి, కూర్చోరాదా? మనం చేస్తే దేవుడు ఎందుకు చేయడు? నీ మీద నీకు నమ్మకం లేదు. ఇది దెయ్యం, ఇది పెద్ద ఇంటర్నేషనల్ దెయ్యం. ఆ దెయ్యము ఒక సమూహాన్ని పెట్టుకొని ఊగుతూ ఉంటాడు. నేను ఉపవాసం ఉంటేనే
అంటూ ఉంటాడు. ఏంది నువ్వు ఉపవాసం ఉంటేనేది, ఇవన్నీ వద్దు. నేనేమంటానంటే, ఉపవాసం ఉన్నప్పుడే దేవుడు శక్తిని కొమ్మరెత్తాడని డ్రామా కంపెనీల్లో అలవాటు చేసుకొని రామాకండి. ఒక్కటే గుర్తుపెట్టుకో, నేను యేసయ్య బిడ్డనను. నీ శత్రువు ఎదురైనప్పుడు నీ ఆలోచన నిన్ను మోసం చేసేటప్పుడు, ఏయ్ ఆలోచన, దానికి ఎదురు నిలబడు. నేనెవరో తెలిసినా ఆయన రక్తంలో కడగబడ్డాను. 25 సార్లు నీ మైండ్తో నువ్వు మాట్లాడు, 25 సార్లు నీ మైండ్ని బెదిరించు. ఎవడు తట్టుకోలేడండి. మీకు తెలియదు, నేను చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా. నేను ఎవడో తట్టుకోలేడు. ఐ టెల్ యూ ట్రూలీ. 25 సార్లు నీ మనసుకు నువ్వు బాధ చేయి. నేను నా తండ్రి ప్రాణం పెడితే రక్షించబడ్డాను, రక్షించబడిన వాడిని దుష్టుడు ముట్టడని వాక్యం చెబుతుంది. అయిపోయింది. నీ తలంపులతో నువ్వు మాట్లాడు, నీ ఆలోచనతో నువ్వు మాట్లాడు. బా, ఎప్పుడైతే నీ తలంపులతో నీ ఆలోచనతో నువ్వు మాట్లాడతావో, దేవుని శక్తి నిజంగా అండి ఆర్డినరీగా ఉండదు. నాన్న కుర్చీలేండి, కుర్చీలు లేకపోతే కుర్చీలేండి. అమ్మ పక్కన కూర్చోరా, కూర్చో. దయచేసి తండ్రిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి, ప్లీజ్. మిమ్మల్ని మీరు మాట్లాడుకోవటం చేతగాక ఎవడో మాట్లాడితే ఈడెళ్ళి మనం వెళ్ళి పోగటం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఆయనకి యేసు ప్రభువే, మనకే యేసు ప్రభువే. ప్రసాదయ్యా, అవునా కాదా? కొడుకా, నువ్వు నుంచుంటేయా నేను నుంచుంటేయా? మాట్లాడ్డా ఏంటి దేవుడు? నేనేమంటానంటే, మొదట మనల్ని మనం ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోగలగాలి. ఈరోజు ఒక 1/2 అవర్ ఎక్స్ట్రా ఉంటుంది, పాలయ్య ఒక 1/2 అవర్ ఎక్స్ట్రా ఉంటుంది, నువ్వు ఆపితే నేను ఊరుకోను, నిన్ను వదిలిపెట్టద్దు. 11, 12కి నీకు ఇస్తా, 1:30కి ముగుచ్చు మర్యాదగా. 1 ముగిచ్చావంటే ఊరుకోని చెప్తున్నా. నీకు అన్నం కూడా పెట్ట, నేను గుర్తుపెట్టుకో. ఈరోజు ఆలస్యంగా వచ్చాడు, కారు చెడిపోయింది, అందుకని. ప్లీజ్ అండి, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని దగ్గరికి వెళ్దాం. నేను ఒకటే చెప్తున్నా, శత్రువుని కొట్టడానికి ఫస్ట్ నిన్ను నువ్వు స్టాండ్ చేసుకో, ఆ తర్వాత నీ పొరుగు వారిని స్టాండ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్లాన్. ఆదామును ఇచ్చాడు, ఆజ్ఞ ఆదాముతో మాట్లాడాడు. అవ్వను బాధ్యతగా కాపాడుకోవాల్సింది ఆదామే. అందుకనే మరణానికి కారణం ఆదామును చూపించాడు కానీ అవ్వను చూపించలే. మోసపోవడానికి కారణం అవ్వను చూపించాడు. ఇక్కడ మనం కొద్దిగా బాధ్యతగా ఆలోచించకపోతే, నేను కొన్ని ఆలోచనలు చెప్తాను ఈ పూట, ప్రసంగం చేయాలని కాదు కానీ దేవుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు ఇస్తే ఇక్కడ కూర్చొని రాశా కొన్ని మాటలు. అందుకనే ఈరోజు కొన్ని మాటలు నేర్చుకుందాం దేవుని దగ్గర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు తెలిసి 5-10 మంది కంటే ఎవరు ఎక్కువ రారు అనుకున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా ప్రైజ్ లార్డ్. అయ్యా నాన్న, అయ్యా అవునయ్యా, రండి అయ్యా. అడ్రస్ ఐడియా ఉందయ్యా? అట్లాగే మంచిదయ్యా. అయ్యా ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేమంటానంటే, దేవా నువ్వు మాట్లాడిన మాటకి, ఆజ్ఞకి నన్ను నేను కాపాడుకోగలగాలి, నాతో పాటు ఇతరులను కూడా కాపాడుకోగలగాలి. దేవుని శక్తిని నీ ద్వారా ఇతరులను కాపాడడానికి మనల్ని నియమించాడు. ఇతరులను కాపాడడానికి మనకేమో ఆజ్ఞనిచ్చాడు, ఇతరులను కాపాడడానికి బాధ్యతనిచ్చాడు. ఆజ్ఞనిచ్చాడు, ఆజ్ఞతో పాటు మనకు బాధ్యత ఇచ్చాడు. ఈ రెండు నెరవేర్చబడాలి. అందుకే కోటాలు, వేరేదేం లేదు. అందుకే ఈ ప్రయాస. ఈసారి నుంచి 10 గంటలకు వస్తే 10:30కి ఫస్ట్ మెసేజ్ స్టార్ట్ అవుద్ది, 11:30కి సెకండ్ మెసేజ్ స్టార్ట్ అవుద్ది, 1 గంటకి క్లోజ్. ప్లీజ్ మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడతాను, కొద్దిగా నా బాధను అర్థం చేసుకొని. ఆలస్యంగా వచ్చేవాడికి పరలోక రాజ్యం లేదు, మీకు తెలియదు. ఆలస్యం వెనక ఎన్ని శక్తులు పనిచేస్తాయో,
కుదిరితే అందితే 2-3 మాటలు చెప్తా మనకు అర్థం అవటానికి. దయచేసి ఎవరితోనైనా పెట్టుకోండి, జీవము గల దేవునితో పెట్టుకోమాకండి. మీకు సీక్రెట్ ఏంటంటే, మన ప్రవర్తనకి వెంటనే ప్రతిఫలాలు వస్తాయి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ప్లీజ్. మన ప్రవర్తనకి వెంటనే ప్రతిఫలాలు వస్తవి. మళ్ళా విన్నారా? ఇప్పుడు మనం ఏ ప్రవర్తన ప్రవర్తించామో ఆ ప్రవర్తనకి వాక్యానుసారంగా ఉంటే దాని ఫలం వస్తుంది, వాక్యానుసారంగా లేకపోతే దాని ఫలం కూడా వెంటనే వచ్చేస్తుంది. అంటే గ్యాప్ ఏమి ఉండదు. ఈరోజు నా తలంపులు పాడైపోయినాయి అనుకోండి, దేవుని ఎదురు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు నా తలంపు పాడైపోయింది అనుకోండి, అయిపోయిన వెంటనే ఏమవుద్దో చెప్పనా, ఆ పాడైపోయిన దానికి పనిష్మెంట్ వెంటనే వస్తూనే ఉంటుంది నాకు. అంటే జడ్జిమెంట్ జరుగుతూనే ఉంటుంది. ఈ చెత్త దరిద్రం మనకు పట్టిన దరిద్రం ఏంటంటే, పాస్టర్లకి ఏముంటుందంటే, అసలు ప్రభువా నేను ప్రార్థన చేస్తే అసలు ఆయన ఏమండ అనుకుంటాడు. నేను ప్రార్థన చేస్తే అసలు యేసు ప్రభు నన్ను ఏమండ అనుకుంటాం. ఇదే ఇంటర్నేషనల్ మోసపరిచే ఆత్మ. అసలు అందరికంటే పనిష్మెంట్ మనకే అని చెప్పాడుగా, మళ్ళీ నన్ను కాదు అనుకోవటమే మనం మోసం చేసుకోవటం. ఆయన ఏమంటాడంటే, అరే నీకు 200 రాసి ట్రీట్మెంట్ అన్నాడు అని. ఆయన 200 మనకి ట్రీట్మెంట్ అంటే మళ్ళీ లేదు నన్ను అసలు దేవుడు ఆయన కోసం బతుకుతున్నాడు ఊగుతానంటే అట్టేమో అక్కడేమని చెప్పాడంటే, మీరు చదివించిన ఒక మాట ప్రార్థన చేద్దాంలే, ఇంకా అసల్లోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం పోనీ మొదలు నేను చదవండి, కొద్దిగా కనెక్ట్ చేస్తాను, మీకు అర్థం అవుద్ది. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి. ఇప్పుడు చూడండి, వినిన సంగతులను, వినేది ఎవరి సంగతులు? సత్యప్రభు గారు నిజంగా అండి హార్ట్ పని చేయదు, 3 సార్లు ఇదయింది. ఎక్కడి నుంచి అయ్యారు? ఏ ఊరు అది? జనగాం నుంచి వచ్చాడు అయ్యారు. మళ్ళీ 3 కుట్ల ఆపరేషను, 4 సార్లు స్టెంట్లు వేశారు. 3 కుట్ల ఆపరేషన్తో కొట్టుకులాడుతాను. అయ్యా అనారోగ్యాన్ని బట్టి 3-4 నెలలుగా నేను సేవకులు కూడా రావట్లేదని ఏమన్నా కానీ నన్ను ఎత్తుకెళ్తారో తీసుకెళ్ళి ఆడబడండి నేను వచ్చాడండి. పిచ్చెక్కి కాదు, దాని వెనక ఉన్న ఆశీర్వాదం మహిమ తెలుసు. నన్ను కొద్దిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, వినిన తరువాత వాట్స్ గోయింగ్ ఆన్, కంటిన్యూ చేయి. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. విడిచిపెట్టడం ఏంటి, కొట్టుకుపోవటం ఏంటి? భయం రావాలండి. ఒక శబ్దం మాట్లాడేది దేవుడు, పక్కింటోడో పక్క పాస్టరో ఇంకో పాస్టరో కాదు. పొల్లు సున్నా కూడా తప్పకుండా ఆయన ఏం చెప్పాడో జరిగింది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టు. పొల్లు సున్నా కూడా పోకుండా ఆయన చెప్పింది జరిగిద్ది, మనం అనుకునేది జరగదు. ఆయన ఏం చెప్పాడు? విన్న తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మళ్ళీ చదువు నాన్న. విన్న తర్వాత కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏంటి? వినిన దాని కొరకు మరెక్కువ విశేషమైన జాగ్రత్త. మరెక్కువ విశేషమైన, ఈ పదం వాడేది నేనా దేవుడా? నానా ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఈ పదం వాడేది నేనా దేవుడా? మధ్యలో నన్ను ఎరిగి మన అంటే ఫాలో అయ్యారు ఎట్లా అంటాడా, నన్ను పెట్టమాకండి, ఈ దెయ్యాలు కూడా ఉన్నాయి. అక్కడ మాట్లాడేది దేవుడు. ఆ మాట నేను ఓపెన్ చేసి చెప్తున్నాను అంతే. కంటిన్యూ చేయనా? ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ఇదిగో స్థిరపరచబడినందున కన్ఫామ్. మళ్ళీ తూచ్ మొన్న చెప్పాము, ఇప్పుడు కాదు అని మార్చడానికి ఏం లేదు. పొల్లు వచ్చిన కూడా మార్చడానికి ఏం లేదు. ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా, ఆల్రెడీ దేర్ వాస్ ఎ జడ్జిమెంట్, ఆల్ ఫినిష్. ప్రతి అతిక్రమానికి, ప్రతి పిచ్చి వేషాలకి పనిష్మెంట్, ప్రతిఫలాలు ఇచ్చేసాడు. ఇప్పుడు నేనున్నాను, నా ఊహల్లో పాపానికి చోటు ఇచ్చాను నేను. ఇప్పుడు
నా ఊహల్లో పాపానికి ఎప్పుడు చోటిచ్చానో వెంటనే దానికి తగిన శిక్ష పనిష్మెంట్ ఉంటుంది. ఫస్ట్ దానికి 2 అంతల కోటింగ్ ముందర నాకు ఉంటుంది. భయపడితే బాగుండు, భయపడితే బాగుండు. మనకే ఎరుసూపులు ఎక్కువైతే ఇంకెవుడిని పోయి నేను కాపాడేది? ఏం తొలగిపోద్దంటే ఆజ్ఞ పోద్ది, బాధ్యతలు పోతాయి. ఆజ్ఞ బాధ్యతలు పోయినాయి అంటే ఇంకేంటి సంగతుల వివరాలు అయిపోయింది. శరపకుడా చెడేవని నువ్వు చెడుతావు, నువ్వు చెడింది కాక జనాలు చెడగొడతావు. అదేమనంటే అసలు నన్ను దేవుడు చూడు ఎట్ట దీవిస్తున్నాడు అంటావు. అసలు నీతో కనెక్ట్ అయింది వెలుగు దోత, దేవుడు కాదు. ఏసయ్య వెలిగే, అపవాది కూడా వెలిగే. ఏ వెలుగు ఎవడిని డీల్ చేస్తుంది ఎట్ట గుర్తుపడతా? కంటిన్యూ చేయనా? నా సమయం. ఎంత గొప్ప రక్షణను ఇప్పుడు చూడండి, ఎంత విషయం చెప్పిన తర్వాత మీకు అనుగ్రహించబడింది ఎంత గొప్ప రక్షణ. ఇప్పుడు ఎంత గొప్ప రక్షణ ఎందులో ఉందంట? వినటంలో ఉంది. అర్థమైందా? నీ కొరకు దేవుడిచ్చినవన్నీ కూడా వినటంలో ఉంది, అంగీకరించటంలో ఉంది. కంటిన్యూ చేయమ్మా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందు? ఎలా తప్పించుకుంటావు? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత అదిగో అలాంటి రక్షణ బోధించటం వల్ల స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు బోధ విన్న తర్వాత మనకేం కాదులేండి, మనంత రింగ్ లీడర్లు ఎవడు లేడు అనుకుంటే ఎవడు కర్మ ఆడే. ఎవడిని నేనేం అనలేను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక మీరు ఫిల్ చేసుకోవడమే. తిమ్మిరి బండయ్య గారు ఇక బండలు వేసుకొని పోవటమే. ఎవడికాడు బండ కట్టుకోవడం, దూకటమే. ఇక మళ్ళీ లేకొట్టడానికి కూడా ఉండదు. ఇక కనుక కొద్దిగా నేనేమంటానంటే, ఎప్పుడైతే మిస్గైడ్ అవుతున్నామో వెంటనే పనిష్మెంట్ వస్తుంది. జస్ట్ ఆలోచనకే జస్ట్ మిస్గైడ్ అయితే చాలు. ప్రతిదానికి ప్రతిఫలం, ఆడి మిస్గైడ్కి ప్రతిఫలం ఆల్రెడీ దే ఆర్ జడ్జిమెంట్. ఇది దేవుంది. మనందరం మన దేవుడు దయ కలిగినోడు, జాలి కలిగినోడు అని ఐస్ క్రీమ్ మాటలు చెప్పి 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 సంఘాలని సర్వనాశనం చేసి ఆడి చచ్చి జనాలను చంపుతున్నారు. ఇది సేవ అంట. మరి ఇది ఎక్కడ సేవ నాకు తెలియదు. ఏమో మేము పరిశుద్ధుల దగ్గర నేర్చుకున్నప్పుడు అసలు ఈ పద్ధతే మాకు నేర్పలా. అసలు ఈ కనెక్షన్ మాకు అవలా. ఎప్పుడు చూసినా నువ్వు జాగ్రత్త లేకపోతే నీ సంఘం మొత్తం దెబ్బతింటుందిరా అని చెప్పింది మాటలే ఉన్నాయి మా మైండ్లో. సంఘానికి నువ్వే రూపమైనా, ఆకారమైనా, మాదిరైనా నువ్వేరా, గుండెకాయరా నువ్వు అని చెప్పారు. గుండెకాయ బీకేసి ప్లాస్టిక్ గుండెకాయ వేసుకొని ఊగుతానంటే పరలోకమే ఒప్పుకోదు. ప్లాస్టిక్ గుండెకాయలు ఇక్కడ మార్చుకోవడానికి సరిపోద్ది. పరలోకానికి ప్లాస్టిక్ గుండెకాయలు పనికిరావు. ఆయన ఇచ్చిన మాంసపు గుండెకాయలే పనికొస్తాయి. కనుక క్రిసు అయోకిలా గారు వచ్చారని చెప్పి ₹1000 ఖర్చు పెట్టుకొని ఊగి 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 వచ్చిన వాళ్ళు మీలో కూడా రహస్యం కొంతమంది ఉంటారేమో, నాకు తెలియదు. ఆడేవుడు అద్భుతం చేస్తే నువ్వు పోయి చూసేది ఏంది నాకు అర్థం కాదు. ఆయనకి మంచి వ్యాపారం అయ్యారు. ఏసు రక్తమే జయం. ఈ నవంబర్ మాసంలో మంచి వ్యాపారం జరుగుద్ది. ఇప్పుడు ఆయన పేరు చెప్పి గవర్నమెంట్కి, ఈ కొట్లోళ్ళకి, డబ్బులు పోసుకునేవాడికి ఏం సీజన్ అంటే ఆ సీజనం. ఇప్పుడు ఆయనకి యేసుప్రభే, మనకి యేసుప్రభే. నువ్వు చేతి ఆయన చేతి నువ్వు చూసేది నువ్వు చేయరాదా? నీ ద్వారా దేవుని కార్యాలు జరగవా అంటే నువ్వు నమ్ముకోవట్లా. ఎట్లాంటి చెత్త తీయాలని పోగొట్టండి, వదిలేయండి. మనం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన భాష చూడండి, బైబిల్లో ఏది స్టార్ట్ చేసినా నా కుమారులారా, నా పిల్లలారా. ఆయనకి లేదుగా నువ్వు పాపి అని ఆయన ఏం చూడట్లేదుగా. కొన్ని సంఘాలు ఉన్నాయి, నేను పాపినో 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 పాపినో. అదొక మ్యూజిక్. అంటే ఆ సంఘం మొత్తాన్ని ఆకర్షించడానికి అదొక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. ఊపుతూ ఉంటాయి, పాపినో 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 పాపినో. ఇంకోళ్ళు ఉన్నారు పాటగాళ్ళు, ఇదొక పెద్ద బ్యాచి.
వీడు పాట పాడి ఆరాధన చేస్తేనే వీడు తుత్తిగా ఉంటుంది. అదొక మ్యూజిక్ ఆడి మైండ్లో పెట్టింది ఊపుద్ది. పాడినోడికి ఊగినోడికి వాక్యం చెప్పినోడికి పరలోకం లేదు, లేనిపోయింది. ఆయన కోరుకున్న జీవితం చేసినోడికి ఆయన ఏమంటున్నాడు, ఒరే ఎన్నావా ఒళ్ళు దగ్గర పెట్టుకోరా, నీకు రక్షణ పోద్ది అన్నాడు. దాన్ని లూజ్గా థింక్ చేసావనుకో నీకు వెంటనే జడ్జిమెంట్ జరుగుతుందిరా, నీకు ప్రతిఫలం వస్తుంది అన్నాడు. ప్రతిఫలం నువ్వు తప్పించుకోవటం ఏంటి నాకు అర్థం కాదు. పాస్టర్కి రెండంతల ప్రతిఫలం అంటే లేదు నన్నేం అనడంటే ఇక నేనేం మాట్లాడను, ఈ కోటాలు ఎందుకు ప్రసాదయ్య, సేవకుల కోటాలు ఎందుకు మనం పెట్టుకోవటం, ఒకరినొకడు ఊదుకోవడానికి నాట్యం అనడానిక. ఇక మ్యూజిక్లో అదృష్టవంతులు, ఇక ఎవడు ఊగితే ఆడికి ఒయ్యి అదొక హెల్పు, ఊగేవాడికి హెల్పు. నువ్వు మారు మనసు లేకుండా ఊపావనుకో అందుకనే కొద్దిగా ఈ కూటం అందుకు పెడుతున్నావు నాన్న. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన పార్టీలకి వెళ్ళిపోయిన వాళ్ళు, కూలి కోసం డబ్బుల కోసం వెళ్ళిపోయిన బ్యాచ్లు బొచ్చడు ఉన్నాయి. ఇవాళ నాకే 3 సార్లు 4 సార్లు ఫోన్ చేసి అయ్యగారు వస్తున్నారా 500 1000 రూపాయలు అంటున్నాడు. నన్ను ఏమనలేక నేనేమన్నంటే వాడు సత్తడని. ఎందుకంటే సేవకుడిని నేను భరించకపోతే దేవుడు భరించడం, నేను నూదేనంటే ఆడు కూడా పోతాడు, మళ్ళీ లేనిపోయింది. వాడి కోసం నన్ను నేను మింగి పోనీలే బాబు కనికరించయ్యా స్తోత్రం అన్నాను. అయ్యగారు మాట్లాడరేంటి అన్నాడు. ఒరే నీ కోసమేనా స్తోత్రం చెప్తున్నాను అనుకుంటున్నాను మనసులో. అది నా తిప్పలు అంతా ఇంత కాదు. ఇవాళ ఎప్పుడు జరగలా నా జీవితంలో. పాస్టర్లు ఫోన్ చేసి వస్తున్నారా మీకు 500 ఇస్తాం, మీకు 1000 రూపాయలు గ్యారెంటీ అయ్యారు, మీతో పాటు ఎంతమంది చేస్తున్నారా అని అడిగింది నా జీవితంలో మొట్టమొదటిసారి. నిన్న ఇవాళ పొద్దున కూడా వదలలాడు. నిజంగా కొడుక యేసునామములో బలిపీఠం మీద నుంచి చెప్తాను, నా జీవితంలో ఇంతవరకు ఇప్పుడు అడగలా. ఎందుకంటే నా గురించి 13-14 ఏళ్ళుగా తెలుసు. ఈ విజయవాడ వాళ్ళకి ఎక్కువ తెలుసు. 2014లోనే 13-14లో నా సెగ చూసి భయపడిపోయారు. మెచ్చుకోవటం కాదులేండి, చెప్తున్నాను, బతుకు అట్లాంటిది. అది ఒక మీటింగ్లో అయితే పేరేసి అయ్యగారు ప్రసాద్ అయ్యగారు ఒక మీటింగ్లో పేరేసి నన్ను చూసి ఎవడో చెప్పాడంట, ఆడు మామూలుడు కాదు నిన్ను ఊది సప్పరిస్తాడని చెప్పాడంట. ఆడు నన్ను చూస్తే దాక్కుంటున్నాడు, మీటింగ్ పిలిచినాడు. నాకు అర్థం కావట్లా, ఈడెవడురా నన్ను పిలిచి దాక్కుంటాడు, ఆయన కోసం నాకు ఎప్పుడు ఇస్తాడు, ఏ టైంలో ఇస్తాడని నేను ఎదురు చూస్తున్నాను. టైం చెప్తారని టైం చెప్పి పోవటం నాకు అలవాటు, టైంని అడగటం. సూత్రంటే నా దగ్గర రావట్లా. ఇక లాభం లేదని ఒక ఆయన్ని పిలిచి, రై ఈ మీటింగ్ పెట్టాం పాస్టర్ గారు నేను పిలిచానని చెప్పురా అంటే ఆడు రావట్లా. నాకు అర్థమైంది ఏదో తేడా జరిగినట్టు ఉంది. ఇక ప్రార్థన చేసుకున్నా, ప్రభా నువ్వు అనుమతి ఇస్తే నీ పని చేయించుకో, లేదంటే మెదలకుండా లేచిపోతాను. నాదేముంది పని, ఇది పిలిచినోడు ఎవడో ఒకడు, మంచోడో చెడ్డోడో నాకు ఎందుకయ్యా, ఆడెవరో నాకు తెలీదు. పిలిచాడు అన్నాను, వచ్చాను. మరి ఆడేందో దాక్కుంటున్నాడు, ఆడి భయం ఏందో నాకు తెలీదు. నువ్వు చూసుకొని ప్రార్థన చేస్తున్నాను. ఒక బ్రదర్ వచ్చి, అయ్యగారు మీరు మరీ కఠినంగా వాక్యం చెప్తారంటగా, ఈ పూట మిమ్మల్ని వద్దన్నారు, వీలైతే రేపు చూద్దామన్నారు అన్నాడు. నేను అన్నాను, మరే మళ్ళీ వీలైతే అని అడ్జస్ట్మెంట్లు ఎందుకు రా, మళ్ళీ నాకు లేనిపోయిన ఆశలు ఎందుకు పెడతారా, అట్టేం వద్దు, నేను వద్దు కదా అంతేనా. ఆడికి ఏదో భయం పుట్టి ఉంటుందిలే, నేను పోతనాన్ని లేచి వెళ్ళిపోయా. ఇంటికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించా. నేను ఎవరిని ఏమనలా, పోనీలే బాబు నీ అనుమతి లేనప్పుడు నేను కూడా ఏం చేస్తాను. అది కనుక అట్లాంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలు కనుక కొద్దిగా మనం అప్పగించుకొని 2 మాటలు నేర్చుకొని వెళ్దాం. వేల ప్రసంగాలతో పనేం లేదు, 2 మాటలు చక్కగా గ్రహించుకోండి. గ్రహింపు లేకుండా, మన నిర్ణయం లేకుండా, ఒక సమర్పణ లేకుండా మనం సేవకులు అని అనుకుంటే ఆదాము టైపులో రాబోయే తరాలకి దేవుడే మాట్లాడి చెప్పాల్సి వస్తుంది, వీడు పాపి అని. ఇక ఆయన చేత కూడా అనిపించుకుంటే ఇక మనకు దిక్కు లేదు, రచన లేదు, ఏమీ ఉండవు. వద్దు. కాకపోతే 2 అంతలు తీరు.
కనుక కొద్దిగా పెద్ద మనసుతో అందరం కలిసి 2 చేతులు ఎత్తి అందరూ నోరు తెరిచి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నాతో మాట్లాడుతూ వచ్చావు, ప్లీజ్ నాయన నన్ను దాటిపోమాక. ప్రభా, నన్ను నేను కాపాడుకోవాలి, నాతోటి వాళ్ళను కూడా కాపాడుకోవాలి. అయ్యా, బాధ్యత ఇచ్చావు, ఆజ్ఞనిచ్చావు, బాధ్యతనిచ్చావు. నాయనా నన్ను దాటిపోవద్దయ్యా, ప్లీజ్ నాయనా. కృపణి 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 అయ్యా, కృపణి అయ్యా. నీ సామర్థ్యం ప్రతి ఒక్కరిలో చూపించగలిగిన శక్తి కలిగిన దేవుడవయ్యా. ఆదాము నా పోలిక, నా ఆత్మనిచ్చాను, నా రూపమిచ్చాను అన్నాడయ్యా. అయ్యా అయ్యా, నన్నెంతో ప్రేమించావు, నేను నీ బిడ్డనే అని మాట్లాడుతూ వచ్చావు నాయన. ఈరోజు నన్ను దర్శించవా అయ్యా. అయ్యా 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 అయ్యా, ఈరోజు నన్ను దాటిపోవద్దయ్యా, ప్లీజ్ నాయన, ప్లీజ్ నాయన, ప్లీజ్ నాయన. ఆదామును మోసపరచబడినట్లుగా నేను కూడా మోసపరచబడకూడదయ్యా. అయ్యా, మోసగించబడ్డానికి నేను ఈ కూటానికి రాలేదయ్యా. ఈరోజు కూడా మోసం చేస్తుంది. ఎలాగో ఏంటో కొద్దిగా దాని యుక్తిని కొంచెం మీకు చూపిస్తాను, దాని సెకనే. తర్వాత దైవజనులు మన మధ్యలో ఉన్నారు. అయ్యా పరిశుద్ధమైన ఉపదేశాన్ని ప్రభు మనకిస్తాడు. యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో మనం జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పరీక్ష అనేదే మన విలువని, మన భక్తిని బయటికి తీసుకొస్తుంది. అందరూ చెప్పండి, పరీక్ష అనేదే మన విలువను, మన భక్తిని బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు ఏదేను తోటలో ఏం జరిగింది? సాతాను మోసగించడానికి జరిగింది ఏంటంటే పరీక్ష. నమ్మండి, దీన్ని భూతద్దంలో పెట్టి చూసుకొని సాతాను అంత పెద్దోడు, ఎంత పెద్ద, దానికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రాన్సిస్ అయ్యారు, శత్రువుకి అంత షో అక్కర్లా, అంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు. సాతాను మనతో యుద్ధం ఎప్పుడు కూడా పరీక్ష అని మీ మైండ్లో ఉంటే కొట్టో చప్పట్లు కూడా దాని లెక్క వేరుగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. ఏంటిది అది? పరీక్ష. నీ విరోధి నీ దగ్గరికి వస్తున్నాడంటే మనం పరీక్షించబడుతున్నామని గుర్తుపెట్టుకోండి చాలు. అమ్మో అంత పెద్దదా అయిందా, వద్దు. వాడు జ్ఞానం కలిగిన వాడు, అవును, దేవుని సృష్టించినప్పుడు జ్ఞానం గలవాడు కాదు, జ్ఞానహీనుడా. ఆడి జ్ఞానం లేకపోతే ఎవరికుంటుందే? పరీక్ష. పరీక్ష పరీక్షకు విలువ ఎంత పెరుగుద్ది? పరీక్షలో విలువ ఏం కనపడుతుంది? పరీక్షలో విలువ ఏం కనపడుతుంది? నువ్వు నేను మనం దేవుని పక్షపు వారమా, అపవాది పక్షపు వారమా తెలిసింది. ఎస్, గుర్తుపెట్టారా? అంటే నీ జీవితం ఎవరి కొరకు అనేది ఓపెన్ అవుతుంది. ఎవరి పక్షపు వాడవు అనేది ఓపెన్ అవుతుంది. ఎంత సింపుల్గా ఉంది అర్థం చేసుకుంటుంటే. పరీక్షలో ఎవరి వైపు నిలబడాలా అంతే. ఈ మనసు కలిగి ఉండండి. శత్రువుని సరదాగా మనం ఆడుకోవచ్చు. ఫుట్బాల్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం ఆడుకోవచ్చు? ఫుట్బాల్. తిమ్మిరి బండ ఇక్కడి నుంచి తంతే కొడుగా తిమ్మిరి బండే. తిమ్మిరి బండ్లు అక్కడ బండలో పగిలిపోవాలి దెబ్బకి. కొద్దిగా చిన్నగా మనసును పదునెక్కనివ్వండి. విత్తనంలో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ ఎటువంటి తెలిసిన నువ్వు పొదునెక్కి మొక్క బయటకు పొడుచుకొని వచ్చేస్తుంది. బండరాళ్ళు ఉన్నాయి, మట్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, నేను తిరగడం ఎట్టేముండదు, బయటకు వచ్చేస్తుంది.
బయటకు వచ్చిందంటే ఫలించాల్సిందే. సిస్టమ్ అంతే. దానిలో లోపల విత్తనం లోపల ఉన్న డిఎన్ఏకు ఉన్న గుణం అది. యేసుప్రభు ఏం చేస్తాడంటే మన శరీరాలు తీసేసి ఆయన ఇచ్చే శరీరం ఇస్తాడు మనకి. దాన్ని బాప్తిసం అంటారు. బాప్తిసంలోనే ఆయన ఇచ్చే శరీరం మనకి ఇచ్చేసాడు. నువ్వు నమ్మటం చేత కాక ఊకే ముక్కి మూలిగి ఇట్ట చూసి నేను ఆత్మను పొందాలా, అగ్నిని పొందాలా, నువ్వేం ఓగక్కర్లా. నీకు 3 బాప్తీసాలు ఆయన ఇచ్చేస్తాడు. నీటి బాప్తీసం ఇస్తాడు, పరిశుద్ధాత్మ బాప్తీసం ఇస్తాడు, అగ్ని బాప్తీసం ఇస్తాడు. ఆయన ఇచ్చేస్తాడు. మధ్యలో నువ్వు వెళ్ళి దూరి నువ్వు భక్తి చేస్తే ఆయన ఇస్తాడు అనుకోవటం ఇదే డ్రామా కంపెనీల దగ్గర నేర్చుకోవటం. నువ్వు అడిగితేనో నువ్వు ఇస్తేనో ఉపవాసాలుండి జాగారుండి ఇవ్వు అని ఊగితే ఆయన ఎత్తాడు అనుకో. మాకు ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు. నీకు మనసు పుట్టించేది ఆయన, ఆలోచన పుట్టించేది ఆయన, నీ మనసుకు సమాధానం ఇచ్చేది ఆయన. మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే నీకు సమాధానం వస్తుంది అనేది సాతాను నీ మోసపరుచు హృదయంలో నుంచి నిన్ను దర్శిస్తున్నాడు అని అర్థం. ఇవి ఈ విశ్వాసం అనేది, పరిశుద్ధత అనేది, పాపాన్ని జయించడం అనేది దేవుని లక్షణాలు. అది ఆయన నీకిస్తే వస్తుంది. నువ్వు భక్తి చేస్తే రాదు, లేనిపోయింది. మళ్ళీ ఈ నెలాఖరుతే ఉపవాసంలో బయలుదేరతారండి. వామ్మో, ఇక సంఘాల నిండా అయ్యగారు బిజీ. ఏమో ఈ 11 నెలలు వదిలేసి 12 నెలల్లో దేవుడు పట్టుకుంటాడేమో వీళ్ళని అంటే 11 నెలలు నీ ఇష్టం వచ్చినట్టు తిరగరా. డిసెంబర్ మాసం రాగానే అసలు నీ ఒరిజినల్ విశ్వాసం నా పరీక్షలో నిలబడిద్ది, అసలు నువ్వు రాణిస్తావురా అంటాడేమో. ఏందయ్యా ఈ బాధలో నాకు అర్థం కావట్లేదు. మాకు నెలలో 3 రోజులు శుద్ధీకరణ కూటలు జరుగుతాయి. 3 రోజులు చక్కగా బిడ్డలందరూ శుద్ధీకరించుకుంటారు, పరిశుద్ధ బలిలో చేస్తారు. ప్రతి నెల క్రమం జరుగుతుంది. రేపు గుడ్ ఫ్రైడే రోజు ఆయన సిలువలో 40 రోజుల బ్యాచీలు ఇక ఈ బయలుదేరుతాయి. ఎవడిని ఏమీ చెప్పలేక ఏమనలేక ఏం చేస్తాం, వాక్యం తెలిసి లోపలేం పేగులన్నీ గిరగిర తిరుగుతూ ఉంటాయి, మంట పడుతూ ఉంటాయి. ఏం చేస్తాం, మంటను సహించుకుంటే ఎక్కడన్నా గబుక్కుని మాట్లాడితే ఏంటి విన్సెంట్ పాలయ్య గారు అటు మాట్లాడతాడేంటి అంటే ఏంటంటే మరి నేనేం చేసేది ఏంటి అంటే మరి అక్కడ ఉన్న బాధ అట్లాంటిది. మరి అది తెలిసినోడికి బాధ, కడుపులో పేగులు తిరుగుతూ ఉంటాయి లోపల. నేనేమన్నానంటే గ్రహింపు నిర్ణయం అనేది ప్రాముఖ్యమైంది. అసలు నీ ఆలోచనలోనే నువ్వెవరువో నీకు అర్థం కాకుండా, గ్రహింపు లేకుండా ఏంది నువ్వు సేవ చేసేది? ఆత్మల దగ్గరికి వెళ్ళి ఎంతసేపటికి పిల్లల్ని చంపి వాళ్ళ పిండి పిప్పి చేసి పాలు బిసికి అయ్యి బిసికి ఈ బిసికి ఇక ఎవడు పడితాడు. మా సంఘంలో మందిరం కడుతున్నాం, మీరంతా తిరగేయండి. ఇక మా బ్యాచ్ ఉంది, ఎవడిని అనలేక ఊరుకుంటున్నా. మా వాడికి తెలుసులే, కదిలితే ఫోటో, నుంచుంటే ఫోటో. ఏం చేసుకుంటాం? మనం చూసుకొని ఏం చేస్తాం? మనల్ని ఆయన చూడాలి కదా. ఆయన చూస్తున్నాడని భయపడండి ఆయనలారా, నీ దండం పెడతాను. ఆయన అంటాడు, నీ హృదయంలో తలంపు పుట్టక మునిపి నాకు తెలుసు అన్నాడు. ఇంకేం ఫోటోలు తెస్తావు? నువ్వు నిద్రపోతే ఏం కళ్ళగా అంటున్నావో చూస్తలేదా ఏంది? ఏం ఫోటోలు తెస్తా? తెల్లలేసిన వీరుణ్ణి నాకులాగా పెద్ద తెల్ల సాయం పంచాయతీ చొక్కా జొబ్బా తగిలించుకొని నువ్వు నేను జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఊపుకుంటే ఏమవుతుంది? అలవాటు, శరీరానికి ఏది అలవాటు చేస్తే అది అలవాటు అయిపోద్ది. కాదు ఆడికి ప్రతి కార్యానికి ఫోటో తీసుకొని అటు చూసుకోకపోతే ఆడికి నిద్ర పట్టదు, ఆడికి మైండ్ పని చేయదేక. ఇక వీడి దేహం మొత్తం చూసుకోవటం అలవాటయ్యి రేపు ప్రభుని మర్చిపోతాడు వీడు. అంటే ఈడు ఒళ్ళు, ఈడి శరీరం, ఈడి మేకప్, ఈడి పోజులు. మొన్న మా పిల్లోడు ఎవడో గబుకుని ఫోటోలు తీసాడు, అవి పెంట అయినాయి, ఊర్ల మీద పడ్డాయి. సస్తనాను వాటిని దిద్దుకోలేక. ఎవడొకడు ఫోన్ ఏంటే మీరు ఫోటో దిగారు అంటున్నారు. ఏమంటాం? నా బాధలు నాకు తెలియకుండా పోయినాయి ఈ గాలికి. అయ్యొక బాధ. ఇక్కడ చూడండి, చిన్న లాజిక్ కూడా చెప్పేసి నేను ముగిస్తాను, అయ్యకి సమయం ఇస్తాను. చూడండి,
రెండవ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 16, 17 వచనాలు. నిదానంగా, కంగారు ఏం లేదు, ప్రశాంతంగా చదవండి. అరగంట పర్మిషన్ తీసుకున్నాను పాస్టర్ గారు అందరూ. ఇప్పుడు చూడండి, మైక్లో చదివితే ఇంకా బాగుంటుంది. అయ్యా మైక్లో చదువుతున్నారులే. మరియు దేవుడైన యెహోవా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శబ్దం ఎందుకంటే మన చెవులకు దురదలు అలవాటు కదా, కొద్దిగా సౌండ్ బాగుంటే బాగుంటుంది, సమ్మగా ఉంటుంది. చదువునాను. మరియు దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఇప్పుడు చూడు, కంటెంట్ జాగ్రత్తగా అర్థం. ప్రతి వృక్ష ఫలమును నీవు అభ్యంతరం లేకుండా తినచ్చు. ఇక మళ్ళీ అభ్యంతర పడొద్దు చెప్పాడు. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఇప్పుడు చూడండి, ఒక్క చెట్టు పేరు చెప్పాడు, ఫలాలు మాత్రం 100 చెప్పాడు, అన్లిమిటెడ్. ఒక చెట్టు పేరు చెప్పాడు, ఫలాలు అన్లిమిటెడ్, ఫలాలు అన్నాడు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏమండి, ఫలం తింటే చావటం ఏంటండి? పేరేమో ఫలాలు, కానీ తింటే చస్తావు. ఫలం అనే శబ్దం ఎంత బాగుంది మాట్లాడడానికి, వినటానికి. యాపిల్ కాయలు అండి మంచిది, మామిడికాయలు అండి మంచిది, కానీ లోపల పుచ్చుంది, జాగ్రత్త రాగి తినమాకరా అంటే నమ్మేవాడు ఎవడున్నాడు? ఏదా నువ్వు చెప్పేది? అసలు మామిడికాయ ఎంత ఎర్రగా ఉంది, తలతలనాడి మెరిసిపోతుంటే అంటే ఇక మనమేం చెప్తాం? ఈ తలతలనాడి అన్నీ మన ఫోటోలే. వాడికేం పెళ్ళం తలతలాడుద్ది, వాడికేం పిల్లలు తలతలాడతారు. ఇప్పుడు క్యాలెండర్లు అండి అయ్యే, ఇక వేసేయి అయ్యారా, సీజన్ టైం ఇప్పుడు. ఇక ఈ తలతళ్ళం మెరుపులన్నీ అయ్యే. దానికోసం సంఘ పిల్లల్ని పిండి పిప్పు చేసి పట్టురండి రండి పీకు తింటమే. ఓకే, ఇక్కడ ఒక మూలమైన మాట చెప్పేసి నేను అయ్యకి సమయం ఇస్తున్నా. చూడండి, కంటిన్యూ చేసావమ్మా. 17 అయిపోయిందా? అయిపోయింది. తినొద్దు అన్నాడు కదా. 3వ అధ్యాయంలోకి రమ్మా. 3వ అధ్యాయం 1వ వచనం చదువునానా. దేవుడైన యెహోవా. ఇప్పుడు జాగ్రత్తగానండి, స్టార్ట్ చేసింది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఇప్పుడు యుక్తి కలిగిన సర్పం దేవుడు చేసిన బ్యాచ్లోంచి వచ్చిందా, లేకపోతే పక్కింట్లో నుంచి వచ్చిందా? దేవుడు చేసిన దానిలోంచి. ఇప్పుడు మోసం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే, దేవుడి పేరు చెప్పే మోసాలు స్టార్ట్ అవుతాయి. ఏ ప్రత్యేకంగా నీకు లడ్డూలు ఇచ్చి చెప్పడం స్పెషల్గా ఏముండవు. నిన్ను మోసం చేసేవాడు యెహోవా పేరు చెప్పినోడే. కంటిన్యూ చేయనా. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇప్పుడు చూడండి బాబు, ఆ ఫ్యాన్ ఏంటి అయ్యా? బాయ్, ఫ్యాన్ తీసేరేందయ్యా? రెగ్యులేటర్ తిప్పయ్యా, తిప్పు చాలే. ఎక్కువైనా డేంజరు. ఇక అది ఊగుద్ది, మనం పోగాలి, మళ్ళీ వాళ్ళకి భయం. అసలే మా డేవిడ్ని కూర్చోబెట్టారు ఆడ. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చూడండి నాన్న, ఎవరితో మాట్లాడుతున్నారో గమనించండి. ఇది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఇప్పుడు దీని భాషను గుర్తుపెట్టండి. దేని ఫలములైనను అందా, అన్నిటిని గురించి మాట్లాడిందా? కొమ్ము దీర్ఘాలే పదాలు తేడా, అంతే. పదం కూడా కాదు, కొమ్ములు సున్నాలే తేడా. కొమ్ములు సున్నాలను పట్టించుకోకపోతే నేనేం చేస్తాను భక్తిలో? ఇక ఇంతకంటే కర్మ మనకి ఇంకోటి లేదు. మోసం అంటే ఎక్కడ జరుగుద్దంటే కొమ్ములు దీర్ఘాల్లోనే ఉంది. ఉచ్చారణ అర్థం చేసుకోండి. మళ్ళీ చదువునా పదం. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో. ఇప్పుడు చెట్లల్లో అన్నాడా, చుట్టూ అన్నాడా? చూసారా, పెద్ద పదాలు ఏమన్నా మార్చాడా? ఇప్పుడు సాతాను యుద్ధం ఏంటో చెప్పనా? ప్లీజ్ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. వాడు దేవుడు మాట్లాడిన మాటలన్నీ సరిపడో, ఒక్క పదానికి మీనింగ్ మారుస్తాడంతే. ఆయన అన్ని చెట్లు ఫలాలు నిరభ్యంతరంగా తినండ్రా అని చెప్పాడు.
ఇప్పుడు వాడేమంటాడు చూడు, అర్థమైందా? తినండ్రా అని చెప్పి ఒక్కటి మాత్రం తినొద్దు అని చెప్పాడు. మంచి చెడ్లు తెలివినిచ్చే ఫలాన్ని మాత్రం తినొద్దు, తినుమన చస్తావు. ఇప్పుడు చూడండి, సాతాను కౌంటర్ ఎట్లా స్టార్ట్ చేశాడు చూడండి. చెట్ల తోట ఫలములలో తోటలో అంటే తోటలో ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లు తినకూడదన్నాడా? మళ్ళీ అమ్మా పదం చదువునానా? ఈ తోట చెట్లలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, అన్ని తోటలో చెట్లు ఫలాలు మొత్తం కలిపాడు. ఇప్పుడు దుర్బోధ అంటే నీకు అర్థం చేసుకోండి. పలానా ఊరిలో పలానా పాస్టర్ గారు రమ్యంగా లేడా, ఆయన టచ్ అంటే గిన్నె కింద పెట్టి కింద పడి లేచిన వాళ్ళు లేవట్లేదా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు? లోపలికి వచ్చాను. మీకు మోసం అంటే ఏమి లేదండి, కొద్దిగా కనెక్ట్ అవ్వండి. పదం, దేవుడు మాట్లాడిన పదాన్ని జస్ట్ మీనింగ్లెస్లో కొంచెం తగ్గిస్తాడు. ఆడు కూడా వాక్యానికి విలువిస్తూనే ఉంటాడు, విలువిస్తాడు. వాడికి కూడా సాక్ష్యం ఉంటుంది, వాడికి కూడా అనుభవాలు ఉంటాయి, వాడికి కూడా సంఘం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏముండదు అంటే ఒక చెట్టు అని ఆజ్ఞ మాట్లాడేది, అన్ని చెట్లు వీళ్ళందరూ లేరా అని అపవాది మాట్లాడింది. ఇప్పుడు నీ భక్తిని ఆధారం దేన్ని చేసుకుంటావు? వాళ్ళందరూ సేవ చేయట్లా, పలానోళ్ళు ఫోటోలు వేసుకుంటే వాళ్ళు చూడు ఎంత వర్ధిల్లారో, వాళ్ళు మేకప్లు వేసుకుంటే వాళ్ళు ఎంత వర్ధిల్లారో చూడని చూపిస్తుంది. ఇప్పుడు నీకు మేకప్లు వద్దురా అని దేవుడు చెప్పాడు. 100 చెట్లు జోలు నీకెందుకురా, అవన్నీ నేను అంగీకరించాను, నేను ఒకటి అంగీకరించలేదు, దాని విషయంలో మాత్రం నువ్వు తిని తొందరపడ్డావంటే చస్తావురా అన్నాడు. ఇప్పుడు మనకేం అర్థం కావాలి? ఇప్పుడు స్టేజ్లో వాల్యూ ఏంటి? మనకు అప్పగించబడిన ఆజ్ఞలో, మనకు ఇవ్వబడిన ఆజ్ఞలో దేవుడిచ్చిన వాల్యూ ఏంటి? తింటే మరణం. ఇప్పుడు సేమ్ అపవాది, నువ్వు తిను దేవదూతలాగా ఉంటావు, నీకు మరణం ఉండదు అని చెప్పాడు. ఇద్దరూ మాట్లాడింది మరణం గురించే. అపవాది మాట్లాడింది మరణం గురించే, దేవుడు మాట్లాడింది మరణం గురించే. ఇప్పుడు మనం కనెక్టింగ్ ఎక్కడ మిస్ అవుతున్నాం? తోట చెట్లలో అన్నిటినీ కలిపి చూస్తున్నాం. ఇది దెయ్యపు లక్షణాలు. దురాత్మ చేత మోసగించబడినోడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని, ఉపదేశాన్ని చూడ్డు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, ఆదిమ అపోస్తులు ప్రకటించిన ఉపదేశం కాకుండా ఒకటే, వేరొకటి ఎవడైనా బోధిస్తే వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు ఆదిమ అపోస్తులు క్రిస్టమస్లు చేశారంటే మనకులాగా పుట్టినరోజులు చేశారా, కేకులు కట్ చేశారా, డెకరేషన్లు లైటింగ్లు పెట్టారా? మరి మనం ఎక్కడ నేర్చుకున్నామని అడుగుతున్నా. వాళ్ళందరూ చేస్తున్నారు, మనం చేస్తున్నాం. ఇక మీ ఇష్టం, దేవుని చేతికి మిమ్మల్ని అప్పగిస్తున్నా, నేనేం చేయాలో నాకు తెలియదు. జీవగ్రంథం పరిశుద్ధులు మన ముందుగా పెట్టి వాళ్ళ జీవితంలో యేసుక్రీస్తు దగ్గర ఏం నేర్చుకున్నారో అది నేర్చుకున్నది సంఘాలకు బోధిస్తే సంఘాలు ఏమైనాయి? ప్రభుని కలుసుకున్నాయి. ఎఫెసీ సంఘస్థులు బ్రతికొండగానే వాళ్ళు పరలోకంలో ఉన్నట్టుగా ప్రత్యక్షతలు పొందారు వాళ్ళు. నేనేమంటున్నానంటే, వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తానంటే, మరి నువ్వెవరి చేత నడిపించబడుతున్నావో ఇక ఎవడు కాడు చూసుకోవటమే. వాళ్ళు పెద్ద సంఘాలు లేవా? సన్నాయి సంఘాలు, దీపెంతుకోస్తు సంఘాలు, లేకపోతే హోసన్న సంఘాలు, లేకపోతే తెలుగు బాప్టిస్టు, లోదరన్ లేదంటే నేనేం చేయలేను. నేనేమంటున్నానంటే, దేవుడు ఒకటే ఒక పండుని చూపించాడు, దాని జోలికి వెళ్తే సత్వరం అన్నాడు. అదొక్కటి జాగ్రత్త ఉంటే చాలు. ఈ తోటలోని చెట్లు ఫలాలన్నిటి గురించి నీకెందుకు, నాకెందుకు? ఉపదేశం ఆదిమ అపోస్తుల ద్వారా ఏం చెప్పాడో చూడు, అది నమ్ము, దాని ప్రకారం నీ నిర్ణయం చేసుకో, విశ్వసించు, నిర్ణయం చేసుకో, ఆ ప్రకారంగా నీ జీవితాన్ని అప్పగించుకొని వెళ్ళు. ఎప్పుడైతే ఆ ఉపదేశాన్ని నువ్వు నమ్మావో, ఆ ఉపదేశంలో ఉన్న జీవం ఏం చేస్తుందంటే పరలోకం యొక్క సమూహం అంతా నీకు తోడు సెక్యూరిటీ వచ్చేస్తుంది. నీకు ఆలోచన పుట్టించే దేవదూత ఉంటుంది,
నీ పక్షంగా యుద్ధం చేసే దేవదూతలు ఉంటారు. పిరికితనం భయం లేని జీవితాన్ని ఇచ్చే పరిశుద్ధులు ఉంటారు. దానికి సంబంధించిన నీతిమంతులు ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్ళి నిన్ను అప్పగిస్తారు. దేవుడు నిన్ను కడతా ఉంటాడు, ఆత్మ నిన్ను కడతా ఉంటుంది. కొంతమంది అంటారు ఏదో ఒక విధంగా దినమో తద్దినమో చేసి వాక్యం చెప్పాడు అందరిని కాపాడుకుందామంటే ఇక నేనేం మాట్లాడలేను. అలాంటి లింకు, దరిద్రపు లింకు బయట అపోస్తులే ఎవడు పెట్లా. మరి మీకు ఎవడు తగిలిచ్చాడు? మరి తగిలించుకున్న వైరస్ అలా తగిలించుకుంటానంటే తగిలించుకోండి, ఎవడేం చేస్తాడు దానికి? నేనేం బాధ్యుడిని కాదు కదా. అందుకనే ఈరోజు మనల్ని మనం విమర్శించుకుందాం. లోకమంతా పోయే పద్ధతి మనకొద్దు, ఆ స్వరాలు వద్దు. క్రీస్తు వయోకిలా గారు వచ్చాడు, ఇంకేముంది ఇలా చూస్తే ఎగిరి పడతాడని చూడటానికి ఈ పిచ్చి పాస్టర్లు ఒక్కోడు 2,000 3,000 ఖర్చు పెట్టుకొని ఆడి దొరద 5,000. అయ్యా అబ్బాబ్బా అయ్య బంగారు కొండ అమ్మా అబ్బా, ఆయన చేత ప్రార్థన చేయించుకుంటే 5 లక్షలు అంట. బెల్లంపల్లి గారితో ఒక లింక్ పెట్టుకోండి, ఆయన దగ్గరుండి తీసుకెళ్తాడు మిమ్మల్ని కూడా. ఇప్పుడు అందుకనే కలవరి సత్యబాబు అట్ట పడిపోవడానికి వెళ్ళలా. మెదలకూడు నుంచి నేను ఎవరు తెలిసినా నేను ఆయన పడగొట్టినా పడినటువంటి లూసిఫర్ ఆత్మకే రింగ్ లీడర్ అని చెప్పి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆడొక రంది ఇప్పుడు బయలుదేరతాయి మీటింగ్, అవన్నీ సోషల్ మీడియాలో. మీకు దండం పెడుతున్నానన్న, చిన్న చిన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక జాగ్రత్త చూసుకోండి. ఆడు ప్రసంగం చేశాడు. ప్రసంగం ఎవడు చేయాలంటే ఒక ప్రతిష్ఠితుడి దగ్గర ఎదిగినోడు ఉంటాడు. తన ప్రాణాన్ని, తన కలిగిన గొప్పతనాన్ని అన్నిటిని చంపుకున్న నీతిమంతులు ఉంటారు. యేసన్న గారు కొద్ది కాలం బతికాడు, ఊగి ఊగి బతికాడు కొద్ది జాగ్రత్తగా. తర్వాత పక్కనోళ్ళు ఊది ఊది బోరానాదాలు ఊది 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 ఇక ఆయన కూడా తిరగడం మొదలుపెట్టాడు. ఆయన తిరిగి ఈయన తిరిగి ఆయన ఇప్పుడు ఆయన పోయాడుగా, మొత్తాన్ని అందరిని ఊపుతున్నారు దర్జాగా. లోతుగా వెళ్ళట్లా, విత్ రెఫరెన్స్తో చూపిస్తా, ఒళ్ళు బద్దలైపోద్ది, గుర్తుపెట్టుకోండి. ఊరికే డ్రామా కంపెనీల దగ్గర నేర్చుకొని వీళ్ళు కూడా సన్నాయిలోళ్ళు కూడా పాడుతున్నారు ఇప్పుడు పాటలు. పుట్టాడు పుట్టాడు పుట్టాడని, బాగుంది కదా, పుట్టాడు పుట్టాడని ఓగండి. కడ్డుబడిని వేసుకొని లోపలదంతా కనపడితే కుస్తీ పోటీలో బిళ్ళ మస్తాన్లు ఉన్నట్టుంటారు. ఇంతలో వారులు పెరిగిపోయి ఇటు తిరగటానికి లేదు, ఇటు తిరగటానికి లేదు, ఇటు తిరగటమే, పలసబడేది ఏం లేదు. ఏమన్నా అనుకోండి, తర్వాత సంగతి. మీరు వచ్చే నెల వస్తే రండి, లేకపోతే మానే. సత్యం చెప్పాలి, నా ధర్మం నాది. పోలిక చేసుకోండి, విమర్శ అనమాకండి, పోలిక చేసుకోండి. పరిశుద్ధులను అపోస్తులను చూడండి, పోలిక చేసుకోండి. ఒక అపోస్తులుడైతే ఎలా వైరాగ్యంగా ఉండాలో, ఎలా నష్టపరుచుకోవాలో చూపిస్తాడు తన రక్తమాంసాల్లో. తన దేహంలో ఒక ప్రతిష్ట కలిగిన జీవితం, నష్టం, వైరాగ్యం, ప్రతిష్ట, త్యాగం. ఈ 4 లక్షణాలు ఫలాలే క్రీస్తు యొక్క జీవితం. ఇవి చూసి నేర్చుకోండి, అవి మనల్ని పరలోకానికి కడతాయి. కనుక ఒక తండ్రిగా నన్ను పెద్ద మనసుతో అంగీకరించండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను తిట్టుకో అక్కర్లా. నా ముఖం మీద పనికి మాలిన పాస్టరు పొళ్ళిరిగిపోయినోడా, ఇట్ట కాదు మాట్లాడేది, ఇలా మాట్లాడండి అని నాకు నేర్పండి, తప్పే ఉంది, నేనైనా నేర్చుకుంటా. మీరు దిద్దితే దిద్దుకుంటా. నాకేం 4 తలకాయలు లేవు, మీకు బోధించినంత మాత్రం నేనేం మోనార్కినేం కాదు. మీరు దిద్దితే నేను కూడా దిద్దుకుంటా. మీరు సరి చేయండి, నేను కూడా సరి చేసుకుంటా, తప్పేం కాదు. మీరు సరి చేస్తే నేను కూడా దిద్దుకొని బాగు చేసుకుంటా. ఏమో నాకు తెలియని గర్వం నాలో కూడా ఉంటుంది. ఫ్రాన్సయ్య చెప్పండి, తప్పే ఉంది, దిద్దుకుందాం, సరి చేసుకుందాం. కారణం ఏదైనా దిద్దబడి ప్రభువుని అంగీకరించి ఆయన ఎదుర్కోవడానికే తిప్పలో. నేను మీకేమి ఇట్లా ఛార్జీలు కూడా పెట్టుకొని ఏదో తినకో ఎట్టో కొట్ట వస్తున్నారు, తిట్టించుకోవడానికో అనిపించుకోవడానికో ఎట్టో కొట్ట వస్తున్నారు. మంచిది, ఉచితం, ఇది ఉంటే పంచిపెడుతున్నారు, లేకపోతే లేదు. మరి వీళ్ళంతా చేసి రక్తమే చేయం. చెప్పినోడికి లేదు, నుంచోడికి లేదు, వచ్చినోడికి లేదు. ఇవాళ వెనకేమన్నా పరిగెత్తుకొస్తున్నాయేమో చూస్తున్నాను, వస్తే చేసి రక్తమే చేయం. కనుక పెద్ద మనసు అర్థం చేసుకోండి. అందరిని బట్టి, వాళ్ళందరిని బట్టి, ఇట్ట పడిపోయినోడిని బట్టి ఆలోచించమాకండి. ఈ మధ్య తైలాభిషేకాలని
అది ధర్మశాస్త్రం. హస్తనిక్షేపణ, ప్రతిష్ఠితులు హస్తనిక్షేపణ చేయటమే. మళ్ళీ కొబ్బరి నూనె తైలాభిషేకాలు లేవు, పాత నిబంధన తైలాభిషేకాలు. ఆ పాత నిబంధన తీసుకొచ్చి జనాల్ని ఆకర్షించుకొని మోసం చేస్తున్నారు. కొబ్బరి నూనె ప్రార్థన ఉంది, అది వేరు. పెద్దలు అని రాశాడు. పెద్దలు సంఘ పెద్దలు కాదు, పెద్దలన్నా పాస్టర్లే, అన్నిటికీ మీనింగ్ ఒకటే. అది కనుక కొద్దిగా పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. కొబ్బరి నూనెలో విశ్వాసం భక్తి ఏమి ఉండదు. మన విశ్వాసం వెళ్ళి కొబ్బరి నూనెకి శక్తినిస్తుంది. లేనిపోయినాయి మళ్ళీ డబ్బాలు అమ్ముకోమాకండి. పాస్టర్లకు సీజన్ అయిపోయింది. కొన్ని సంఘాల్లో ఒక క్యాన్ ఇక్కడ పెడుతున్నారు. వద్దు. నేనేమంటానంటే వాక్యమే దిద్దుద్ది. నువ్వు అక్కడ ఉన్నది ప్రకటించండి. దేవుడు పలాంది తినొద్దు అన్నాడు, తినమాకండి అని చెప్పండి, అంతే. అది చెప్పి కాపాడుకోండి. అది చెప్తే చాలు. ఓకే ప్రసంగాలు చేసి ఊగితే బాగా వర్షిప్ చేస్తేనే అభిషేకం దిగొచ్చింది అనమాకండి. అభిషేకం దిగేది ఎట్ట కాదు. అభిషేకం ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవిస్తుంటే, నువ్వు నడుస్తా దేవుడు అభిషేకిస్తాడు. మాకు పరిశుద్ధులు అదే చెప్పారు. ఓకే నువ్వు కనిపెట్టుకొని రా రా శాసపడోడు పిలిచినాడు పిలవమాకరా అటు రాడు రాయన, మళ్ళీ నువ్వు శాతపడితే ఇవాళ వస్తాయి, అటు రావురా అని చెప్పాడు ఆయన. అటు రావు. యోగ్యుడు అయితే ఆ యోగ్యతకు తగినట్టుగా అభిషేకం ఆయనే ఎత్తాడరా. నువ్వు పిలిస్తే వచ్చేయి వాయుమండలపు శక్తులు. దీని టాపిక్స్ ఉన్నాయి నేను చాలా ఇస్తా. ఓపెన్ చేస్తే గుండె బద్దలైపోద్ది. ఇప్పుడు చిన్న పదమేగా మనం చూసింది. ఏం చూసాం? చిన్న పదం. ఈ తోటలోని చెట్లు అన్నాడు అపవాది. తోటలో చెట్లన్నీ తినొచ్చు అన్నాడు దేవుడు. తినకూడదు ఒక్కటే. అపవాదిగాడు అందరితో కలిపి నువ్వు అందరిలో గొప్పోడు అంటాడు. అయ్యొద్దు. కనుక మనమే తగ్గించుకుంటే చక్కటి విశ్వాసం, చక్కటి ఒక్కళ్ళకి ఇద్దరికి నేర్పండి మంచి జీవితం. ఇద్దరు కలిసి కట్టుకొని పరలోకం వెళ్ళండి. ఎందుకు ఊకే వచ్చేవాడే వస్తాడు, ఆడిని తీసుకో, ప్రయాణం చేయి. ఇప్పుడు ఇంతమందికి సంవత్సరంన్నర దాటిపోయింది సేవకుల సదస్సు. మా 4 కుటుంబాలండి. మా సురేష్ అయ్య గారితో కలిపి నలుగురేనండి. ఎంత ఖర్చు భరించి ప్రతి పైసా తీసుకొచ్చి, అయ్యగారు ఇదిగో సేవకులకి ఇవ్వండి, అయ్యగారు ఇదిగో అయ్యే ఖర్చులు కూరగాయలు అన్నీ ఇచ్చేది వాళ్ళే. ఆ నలుగురినే దీవిస్తే ఎంత తింటున్నాం, ఎంత జరుగుతుంది, ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నాం వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన ఒక్కడితోనే గొప్ప సేవ చేపిస్తాడు. ఏం భయపడక్కర్లా. 10,000 మంది ఏమో అవసరంలా. ఈరోజు మా అమ్మ ఎస్తేరమ్మ నాన్న నుంచో ఏమనుకోమాక, నీ విశ్వాసాన్ని నేను గనపరచాలి. మళ్ళీ లేనిపోయింది అత్తర ఐస్ క్రీమ్ పోతున్నాడు అనుకోమాకండి. సాక్ష్యం కొరకు చెప్తా. నేను మా అమ్మలో ఒక విషయాన్ని చూసా. వాళ్ళ అనుజనులు రక్షించబడ్డారు. అమ్మోళ్ళ అయ్యి కూడా హస్బెండ్ కూడా మారారు. ఆయన వీళ్ళిద్దరికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చిందంటే, దేవుడు నన్ను మార్చాడు. నా ఊరు నా ప్రజలు ఏమైపోవాలి? నా ఊరు నా ప్రజలు ఒక పరిశుద్ధుడు, ఒక దైవజనుడు, నీతిమంతుడు వస్తే ఆయన కొరకు మాకు ఇవ్వబడిన దేవుడు మాకు ఇచ్చిన స్వాస్థ్యం నుంచి స్థలం, మందిరం కట్టి ఇవ్వాలి. ఇచ్చి ఒక నీతిమంతుడిని చేర్చుకొని నా ఊరును బాగు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. విషయం చెప్పనా? లాస్ట్ సేవకులు కొట్టడానికి అమ్మ వచ్చారు. వచ్చి చూసి నన్ను పిలిచి, అయ్యా మాకు ఒక స్థలం ఉంది, మాకు ఒక మందిరం ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే వచ్చి అక్కడ సేవ చేసుకొని మా గ్రామాన్ని ప్రజలను కాపాడండి అందరినీ. నేనేమంటానంటే, తను రక్షించబడ్డారు. ఇప్పుడు కంటెంట్ మార్నింగ్ నుంచి మనకు అదే నడుస్తుంది. మనం రక్షించబడ్డాం, ఎదటోళ్ళు కూడా రక్షించబడ్డానికి అమ్మోళ్ళు త్యాగం చేసి ఒక గుంట అండి 5 లక్షలు పెట్టి మట్టి పోపించి, ఆ అమ్మ వాళ్ళ పిల్లలే, మళ్ళీ ఎవరిని కలుపుకోవట్లే, వాళ్ళ కుటుంబం వరకే సిద్ధపరిచి దైవజనుని పిలిచి, నన్ను పిలిచి, అయ్యా ఇక్కడ పరిచయం చేయండి, మా గ్రామంలో
అన్యజనులు అనేక గ్రామ ప్రజలు రక్షించబడాలయ్యా, మీలాంటి పరిశుద్ధులు కావాలని ఎత్తుకుంటున్నానయ్యా అని అడుక్కుంది. అండ్ ఒక సేవకుల్లో కూడా నేను అట్లాంటి లక్షణాలు చూడలే. పోలికి చెప్తున్నా, మళ్ళీ విమర్శించమాకండి, అయ్యగారు బలి పొగుడుతున్నాడు, ఈ సోది మనకొద్దు. విషయం అని చెప్పనా మీకు, మేమెంత సేవ చేస్తున్నాం, ఇన్ని బ్రాంచులు ఉన్నాయి, 5 బ్రాంచులు ఉన్నాయి. ఏ బ్రాంచుల్లో వాళ్ళ స్థలాలు మేము రాయించుకోవాలా, ఎవరిచ్చారు వాళ్ళ పేరు మీద ఉన్నాయి. అక్కడ మందిరం కట్టుకొని సేవ చేసుకుంటున్నాం మేము కానీ మా పిల్లలు కానీ. ఎవరి ఆస్తులు రాయించుకోవాలా. ఇప్పుడు అమ్మకు కూడా ఒకటి చెప్పాం, మేము ఎవరి ఆస్తులు రాయించుకోం, మాకున్నాయే ఇచ్చేసి వచ్చాం, మళ్ళీ నువ్వు మాకు రాసేది ఏంది? ఎట్లాంటివి ఏముండవు మా దగ్గర. నువ్వు ప్రభుకి ఇచ్చావా, అక్కడ నీతిమంతులకు అంటాం, అక్కడ నీతిమంతులు దాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు. మా తర్వాత పిల్లలు ఎవరో వాళ్ళు వస్తారు, వాళ్ళు కొనసాగించుకుంటూ ఉంటారు. సేవ జరుగుతూ ఉంటుంది, ఆగకూడదు. అంతే. అవన్నీ మీ పేరు మీద పెట్టుకుని మీరే ఉంచుకోండి. ఎప్పుడన్నా మీకు తెక్కలేగి రేటు పెరిగి బాయ్ ఖాళీ చేయండి అంటే చెట్టు కిందకి వెళ్తాం, మాకేం బాధ లేదు. నీతిమంతుడు ఎక్కడ చెట్టు కింద ఉంటే అక్కడికి రావటమే సంఘం. మాకు బిల్డింగు 5 స్టార్ బిల్డింగు లైట్లు ఉంటే వస్తామంటే ఎవడు కర్మ ఆడే. మాకు అట్లాంటివి ఏమి లేవు యేసునామంలో. కనుక దయచేసి అమ్మ కూర్చోరా తల్లి, దయచేసి అర్థం చేసుకోండి. విశ్వాసంతో వాళ్ళు పిల్లలు ఒక త్యాగం చేశారు, దాన్ని దేవుడు మన దాకా తీసుకొచ్చాడు. దాన్ని కష్టపడి అక్కడ ఆత్మలకు కానీ అక్కడ నీతిమంతులకు కంటే ఆ నీతిమంతులు దాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. అంతే సేవ. కనుక దయచేసి ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకోండి. చిన్న విషయమే తేడా ఉంటుంది, వద్దు. ప్రతిష్ఠితులను చూసుకోండి, అపోస్తులను చూసుకోండి. ప్రతిష్ఠితులైన వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటే మనకు లోకం అబ్బదు. లోకం పాపం చంపేసే జ్ఞానం ఇక్కడ దొరుకుతుంది, దాన్ని సంపాదించుకోండి. కష్టపడండి, మీరు కూడా ఇతరులకు మాదిరిగా ఉండండి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.